ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను అజిత్. మనిషి తలుచుకుంటే ఏదైనా సాధ్యమే అని అనడానికి ఒక నిదర్శనము. ఈరోజు నేను నల్గొండలో ఒక ప్లేస్కి వచ్చిన అనమాట. దీనికి చదువుతోటి సంబంధం లేదు. ఏమైనా సరే మనం పెద్ద పెద్ద చదువులు చదివినాము, ఎక్కడెక్కడో అమెరికాకి వెళ్ళినాము, ఎక్కడో జాబులు చేస్తున్నాము, నెలకు ఇంత సంపాదిస్తున్నాం అంత సంపాదిస్తున్నాం అని చెప్పుకునే వాళ్ళు ఎందరో ఉన్నారు. కానీ ఇప్పుడు నేను ఇక్కడ ఒక ఘనతను మీకు చూపించబోతున్నాను. నల్గొండ టౌన్లోనే లోకల్లోనే సోలార్ తోటి అంటే సౌరశక్తితో బైక్ తయారు చేసే విధానం అది ఎలా కనిపెట్టడం జరిగింది, అసలు ఎన్ని సంవత్సరాల నుంచి తను ఈ ఒక ప్రయోగం చేస్తే చివరికి ఈ సౌరశక్తితోటి అంటే సోలార్ తోటి నడిచే బైక్ తయారు చేశారనేది అసలు మహమ్మద్ షరీఫ్ అనే ఒక వ్యక్తి దగ్గరికి మనం రావడం జరిగిందనమాట. ఇప్పుడు ఆ బైక్ని మీకు చూపించబోతున్నాను, ఆ వ్యక్తిని పరిచయం చేయబోతున్నాను. అసలు దీనికి కారణం ఏంది, ఆలోచన ఎక్కడ పుట్టిందనేది మరిన్ని విషయాలు నేను మీకు తెలియజేసే ప్రయత్నం చేయబోతున్నాను. మీకు చూపిస్తానన్న బైకు ఇక్కడే నా పక్కనే ఉంది, ఒకసారి చూడొచ్చు. ఇది బజాజ్ పల్సర్ బైకు. దీన్ని గమనిస్తే ఈ మధ్య కాలం బైక్ కానే కాదు, లేటెస్ట్ వర్షన్ కాదు. ఇది దాదాపుగా 15-20 సంవత్సరాల బైక్, ఫస్ట్ మోడల్ అని అనిపిస్తుంది. అసలు ఈ ఫస్ట్ మోడల్ బైక్ ఇప్పటికి స్టిల్ ఎంత మంచిగా రన్ అవుతుందంటే మనం ఇది కనిపెట్టిన వ్యక్తిని, దీన్ని నడుపుతున్న వ్యక్తిని మనం మీకు ఖచ్చితంగా చూపించాల్సిన అవసరం ఎంతో ఉంది. ఒక్కసారి మనం వెల్కమ్ చేద్దాము. షరీఫ్ గారు నమస్తే అండి. నమస్తే. అసలు ఏంది ఈ పల్సర్ బైక్ కు ఈ సోలార్ సిస్టమ్ అనేది అమర్చడానికి అసలు మీకు ఆలోచన ఎక్కడ తట్టింది? అసలు ఫస్ట్ నా దగ్గర బండి ఉండే, పల్సర్ బండి. ఓకే. ఇది మామూలుగా ఇంజన్ ఖరాబ్ అయింది. ఇంజన్ ఖరాబ్ అయిపోతే మేము ఇంజన్ తీసేసి పక్కకు పెట్టేసి బ్యాటరీ బండి తయారు చేసుకున్నాం. ఓకే. ఒక 6 నెలలు నడిపిన తర్వాత మళ్ళీ నాకు ఆలోచన వచ్చింది, సోలార్ తోని బ్యాటరీ ఛార్జ్ అవుతుంది. బ్యాటరీ ఛార్జ్ అయిన తర్వాత నేను కంప్లీట్ గా మళ్ళీ దాన్ని ఒక బూస్టర్ అని పెట్టేసి దాన్ని ఛార్జింగ్ నుంచి మళ్ళీ 12 వోల్ట్ నుంచి 48కి నేను కన్వర్ట్ చేసుకుంటాను. కన్వర్ట్ చేసుకుని మళ్ళీ ఎండ టైంలోనేమో మొత్తం సోలార్ మీద నడుపుతా. మామూలు టైంలోనేమో ఇంట్లో ఛార్జ్ ఒక గంట సేపు పొద్దున, గంట సేపు సాయంత్రం పెట్టుకుంటా. ఓకే. ఇప్పుడు సోలార్ తోని ఛార్జింగ్ అయిన తర్వాత ఎన్ని కిలోమీటర్ల వరకు దీని మీద వెళ్ళొచ్చు మనం? సోలార్ ఛార్జింగ్ తోనైతే మాత్రం మామూలుగా ఒక బ్యాటరీ ఛార్జ్ అవుతుంది. ఆ ఛార్జ్ దిగినంత సేపు ఒక 10 కిలోమీటర్లు పోతుంది. మళ్ళీ ఛార్జ్ అయితేనే ఉంటుంది కదా, మళ్ళీ 10 కిలోమీటర్లు పోవచ్చు. ఇప్పుడు మనం బైక్ మీద 10 కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత మళ్ళీ రీఛార్జ్ అవుతుంది అని అంటున్నారు కదా. ఇప్పుడు మనం ఒక 100 కిలోమీటర్స్ వెళ్ళాలి. ఓకే, ఎండ ఉంది. ఓకే, మనం జర్నీలోనే ఉన్నాము. కాకపోతే 10 కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత మనం ఎండలోనే జర్నీ చేస్తున్నాం కాబట్టి సోలార్ ఆల్రెడీ దానికి అమర్చారు కాబట్టి కంటిన్యూగా ఛార్జింగ్ చేసుకుంటూనే ఉంటుందా, లేకపోతే సైడ్ మనకు వచ్చే వెయిట్ చేయాలి? లేదు, ఛార్జింగ్ అయితేనే ఉంటుంది. ఓకే, అయితేనే ఉంటుంది, వెళ్తూనే ఉంటుంది, రన్నింగ్ అవుతూనే ఉంటుంది. రన్నింగ్ అవుతుంది. ఓకే. ఇది బ్యాటరీ అయితే ఎన్ని కిలోమీటర్లు ఇస్తుంది, ఎన్ని గంటలు ఛార్జింగ్ పెట్టాలి? బ్యాటరీతోని ఒక 40 కిలోమీటర్స్ వస్తుంది. పొద్దున ఛార్జ్ పెడతా, ఫుల్ ఛార్జ్ పెడతా, 40 కిలోమీటర్స్ వెళ్తా. 40 కిలోమీటర్స్ వెళ్తా. ఓకే. మళ్ళీ నేను మామూలుగా ఈ ఎండ వచ్చిన తర్వాత మళ్ళీ సోలార్ మీద నడుపుతా. ఓకే. అంటే ఇప్పుడు మీరు ఇది కనిపెట్టాలి అనే ఆలోచన వచ్చింది. ఓకే, ఎంత సమయం తీసుకున్నారు మీరు ఇది తయారు చేయడానికి? 15 డేస్, 1 మంత్ పట్టింది అంతే. ఓన్లీ 15 డేస్, 1 మంత్ లోపే. ఇంత చాలా తక్కువ టైంలో, అసలు ఇంత తక్కువ టైంలో ఎవరు సపోర్ట్ అన్న తీసుకున్నారా? మీరే మొత్తం మీకు వచ్చిన ఆలోచన మీరే చేశారా? నాదే ఆలోచన మొత్తం. ఓకే, మొత్తం నాదే ఆలోచన. ఏమైనా మా బ్యాటరీస్ మాత్రం లోకల్లో దొరుకుతాయి. 4 బ్యాటరీలు అమర్చాను దానికి. 48 వోల్టేజ్ ఉంటుంది అది. ఓకే. తర్వాత బ్యాటరీ తీసుకున్న వారం రోజులకి మళ్ళీ ఈ కిట్ తెచ్చుకున్నా హైదరాబాద్ వెళ్ళి. ఆ కిట్ తెచ్చిన తర్వాత మామూలుగా వెల్డింగ్ షాప్ దగ్గరికి వెళ్ళేసి మొత్తం కంప్లీట్ గా సెట్ చేసుకున్నా. ఒక వారం 15 రోజులలో నేను చాలు బండి స్టార్ట్ చేసుకున్నా. తర్వాత ప్రయోగాలు చేస్తుంటే ఇప్పుడు ఆ బూస్టర్ అనేది అది ఇది కొంచెం అవుతుంటది, కొంచెం ఇంకెక్కువ ఉరకాలి, ఇంకా కొంచెం డెస్టప్, ఇంకా కొంచెం మనకు బాగా స్పీడ్ పోవాలని చెప్పి ఏదైనా చేయకపోతే ఫెయిల్ అయిపోతాయి. 1500-2000 రూపాయలు అట్లా. అయితే మన సుమన్ టీవీ ప్రేక్షకులకి మీరు అసలు మన బైక్కి ఫస్ట్ ఏం అమర్చారు, మీకు వచ్చిన ఆలోచనలో ఫస్ట్ బ్యాటరీ పెట్టారా, లేకపోతే సోలార్ ప్యాడ్ తీసుకొచ్చారా, లేకపోతే ఏదన్నా పైపులు తీసుకొచ్చి వెల్డింగ్ చేశారా, ఏందనేది మనం ఒకసారి వాళ్ళకు పాయింట్ టు పాయింట్ మనం చూపించే ప్రయత్నం అయితే చేద్దాం. మహమ్మద్ షరీఫ్ గారు తయారు చేసిన ఈ బైకులో ఆయనకు మొదట ఆలోచన వచ్చినప్పుడు ఏ వస్తువుని అమర్చారు ఈ బైకు అనేది ఆయన మాటల్లోనే అడిగి ఆయన ఇచ్చే వివరణ ఏందో మనం ఒకసారి విందాం. అసలు ఫస్ట్ మీరు ఏం అమర్చారు, మీకు వచ్చిన ఆలోచన వచ్చినప్పుడు
ఏం ఫెయిల్ అయింది, ఆ. ఏం ఐటమ్ మీరు ఫిక్స్ చేశారు దీనికి అసలు? మామూలుగా ఇంజన్ ఫెయిల్ ఉంది. ఓకే, ఇంజన్ ఫెయిల్ అయితే నేను తీసేసి పక్కకు పెట్టేసిన. ఇంజన్ ఫెయిల్ అయిందంటే ఏంది? ఇప్పుడు ఇంజన్ బోర్కి వచ్చిందని అంటూ ఉంటాం కదా. బోర్కి వచ్చింది. ఓకే, అంటే మీరు బోర్ చేయించలేదా మరి? బోర్ చేయించాలంటే మళ్ళీ ఒక 15,000 12,000 అట్లా ఖర్చు వస్తుంది కదా. ఓకే, అదే విధంగా మనం బ్యాటరీ బండి తయారు చేసుకోవచ్చు కదా అని చెప్పి ఆలోచన వచ్చింది. ఓకే, కాబట్టి ఏమంటే నేను బ్యాటరీస్ బుక్ చేసుకున్నా. తర్వాత ఈ బ్యాటరీ బండ్లు ఉన్నాయి కదా సేమ్. అవును, ఇప్పుడు బ్యాటరీ వెహికల్స్ వస్తున్నాయి. అవును, సేమ్ అలాగే తయారు చేసుకోవాలని చెప్పి నా ఆలోచన వచ్చింది. ఓకే, ఇది ఎప్పుడు అసలు మీరు తయారు చేసింది ఏ సంవత్సరంలో తయారు చేశారు? ఫస్ట్ దగ్గర 1 year అయిపోయింది. 1 year అయిపోయింది. 1 year అయిపోయింది. 6 నెలలేమో బ్యాటరీ బండిగా తయారు చేసుకొని నడిపిన. ఫస్ట్ 6 నెలలు బ్యాటరీ బండిగా తయారు చేసుకున్నారు. ఓకే, తర్వాత 6 నెలల తర్వాత మళ్ళీ నాకు ఆలోచన వచ్చింది, సోలార్ తోని బ్యాటరీ ఛార్జ్ అవుతుంది. ఓకే, ఛార్జ్ అయితే నాకు పనికి వస్తుంది కదా. అవును అనే ఆలోచన వచ్చింది. ఓకే, మళ్ళీ ఆ బ్యాటరీ ఛార్జ్ చేసుకుంటా దీంట్లో. అయితే బ్యాటరీ ఒకసారి మీరు చూపించండి అసలు. కంప్లీట్ ఇక ఈ సోలార్ నుంచి ఛార్జర్కి వస్తుంది, ఛార్జర్ నుంచి స్ట్రైట్ మళ్ళీ బ్యాటరీకి వస్తుంది. బ్యాటరీ నుంచి మనకు ఈ స్విచ్ చేస్తాను, ఇక్కడ నుంచి మనకు దీంట్లో బూస్టర్ అని ఉంటుంది. ఈ బూస్టర్కి వచ్చేసిన తర్వాత ఇది 12 వోల్ట్ కదా, 12ని 40 వోల్టేజ్లో మార్చేసి మళ్ళీ దీంట్లోకి తీసుకుంటాను. అసలు మీరు ఇంత చేశారు, చాలా మంచి విషయం అని చెప్పేసి ఈ చుట్టుపక్కల ఆఫీసర్లు కానీ, గవర్నమెంట్ ఆఫీసర్లు కానీ, కొంతమంది లీడర్లు కానీ మీ దగ్గరకు వచ్చి దీన్ని చూడడం, దీని గురించి మాట్లాడడం చేసిరా? చాలా మంది వచ్చారా? చాలా మంది వచ్చారు. ఈ బైక్ తయారు చేసిన తర్వాత ఇప్పటివరకు మిమ్మల్ని అప్రోచ్ అయిన వాళ్ళలో ఎంతమంది మాకు కూడా ఇలాంటిది కావాలని చెప్పారు ఇప్పటివరకు మీకు? ఇప్పుడు దగ్గర ఒక 4-5 చెప్పారు. చాలా వరకు చెప్తున్నారు, కానీ అమౌంట్ ఎక్కువ ఉంది కాబట్టి 40,000 వచ్చే వరకు ఎక్కువ అవుతుంది కదా, పాత బండికి 40,000 పెట్టుడు ఎందుకు అని. ఓకే, ఆల్రెడీ వెహికలే పాతది, మళ్ళీ దానికి 40,000 ఎక్స్ట్రా ఎందుకు అని చెప్పి ఆలోచన కొంచెం తగ్గుతున్నారు. ఓకే, ఇప్పుడు ఒకటి మామూలుగా సాగర్ నుంచి వచ్చారు పిల్లలు. నాగార్జున సాగర్, ఇది పాలిటెక్నిక్ ఉంది కదా. అవును, వాళ్ళు ఇది చేస్తారు కదా పిల్లలు, మా ప్రాక్టికల్స్ చేస్తుంటారు. వచ్చి ఒక సైకిల్ తీసుకొచ్చారు, కొత్త సైకిల్. ఓకే, దానికి సోలార్ అమర్చి వాళ్ళు ఛార్జింగ్ చేసుకోవాలి అని చెప్తే సిస్టమ్ మొత్తం వాళ్ళకి వివరించారు. ఇప్పుడు మీరు ఇంత తయారు చేశారంటే అసలు మీరు ఎంతవరకు చదువుకున్నారు? అసలు నేను 10th క్లాస్ చదువుకున్నారు. ఓకే, 10th తర్వాత ఆపేశారు? 10th ఆపేసాను. తర్వాత అన్నదమ్ములు మొత్తం ముగ్గురు ఉన్నాం. షాప్ ఉంది, షాప్ నడిపించుకునేది. ఓకే, ఇంకా ఎవరి పెళ్లిళ్ళు అయిపోయిన తర్వాత ఎవరు షాపులో వాళ్ళు వేరు పెట్టుకున్నాను. తర్వాత నేను OCTL లో పనిచేసాను. ఓకే, OCTL ఫ్యాక్టరీలో. ఓకే, ఆయిల్ కంట్రీ ట్యూబ్లైట్ లిమిటెడ్ ఉంది, దాంట్లో 10 సంవత్సరాలు పనిచేసాను. ఓకే, మొత్తం మెకానిక్ ఫీల్డ్ అయితే. మొత్తం మెకానిక్ ఫీల్డ్ అంటే మీరు ఈ మెకానిక్ ఫీల్డ్ వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది కంప్లీట్? ఇప్పటి వరకు 30 ఏళ్ళు దాటిపోయింది. 30 సంవత్సరాలు దాటింది. ఓకే, 55 సంవత్సరాలు నాకు. ఇప్పుడు ప్రజెంట్ 55 సంవత్సరాలు. ఓకే, చాలా యాక్టివ్ గానే ఉన్నారు మీరు. ఏం లేదు, అంటే ఫస్ట్ మీరు ఈ ఇంజన్ ప్రాబ్లం వచ్చిందని అన్నారు కదా. ఇంజన్ ప్రాబ్లం వచ్చింది అంటే బోర్ వచ్చింది, మళ్ళీ 10,000 15,000 ఖర్చు పెట్టాలి, దానికి ఎందుకు అని చెప్పేసి మీకు ఒక చిన్న ఆలోచన వచ్చింది. బ్యాటరీ తోటి నడపొచ్చు, లేకపోతే సోలార్ సిస్టమ్ తోటి కూడా నడపొచ్చు అని వచ్చింది కదా. అసలు ఫస్ట్ ఎవరన్నా అడిగిర్రా, లేకపోతే మీకే వచ్చిందా ఈ డైరెక్ట్ ఆలోచన? నాకే వచ్చింది. నేను బండి తీసుకుపోయి ఇక పాత ఇనుపకొట్లో వేద్దాం అనుకున్నా. ఓకే, మళ్ళీ ఆలోచన వచ్చింది, ఎందుకు వేయాలా, మామూలుగా బ్యాటరీ బండ్లు నడుస్తున్నాయి కదా, సేమ్ టు సేమ్ అలాగే తయారు చేసుకోవచ్చు కదా మనం కూడా అని చెప్పి ఆలోచన వచ్చింది. ఓకే, బ్యాటరీ బండ్లు నడుస్తున్నాయి కదా, సేమ్ టు సేమ్ 4 బ్యాటరీలు దానికి అమర్చిన. సేమ్ మా కిట్ దొరుకుతుంది, బ్యాటరీ బండ్ల కిట్ దొరుకుతుంది, ఆ కిట్ తీసుకొచ్చేసి అమర్చిన. ఓకే, ఇప్పుడు దీనికి సంబంధించిన ఐటమ్స్ అన్ని ఇక్కడ నల్గొండ లోకల్లో దొరికినాయి, వేరే ఏరియాల నుంచి? హైదరాబాద్ నుంచి, కంప్లీట్ గా హైదరాబాద్. ఓకే, మీరు హైదరాబాద్కి వెళ్ళి మీరు ఏమేమి అనుకున్నారో అవన్నీ కొనుక్కొని వచ్చి ఇక్కడ అమర్చారు. ఓకే, అంటే మీకు కర్త కర్మ క్రియ మీరే, ఆలోచన మీదే, సామాన్లు తీసుకురావడం మీరే, దీన్ని ఒక్కొక్క పాయింట్ టు పాయింట్ ఫిట్ చేసుకొని నడిపించుకోవడం మీరే. ప్రాక్టికల్స్ వచ్చారు కదా, వాళ్ళకి ఎన్ని రోజుల్లో మీరు వాళ్ళకి ట్రైనింగ్ మీరు అని ఇచ్చారా? ఒక రోజు చూపించి పంపించారా మీరు? అసలు చూపించాను, మళ్ళీ ఫోన్ లో చెప్తా పోయి. ఓకే, ఏమైనా డౌట్ వచ్చినా కూడా ఫోన్ చేస్తూ ఉంటారు. ఓకే, కంప్లీట్ చేసుకున్నారు. సెకండ్ ప్రైజ్ వచ్చింది. సెకండ్ ప్రైజ్ వచ్చింది. ఓకే, మీ వల్ల వాళ్ళు ఒకటి సాధించారు అయితే. ఓకే, ఓకే, ఇప్పుడు ఇది ఫిట్ చేశారు కదా, ఈ ఐరన్ రాడ్ సిస్టమ్ అనేది ఒకటి ఉంది. ఇక్కడ నుంచి మొత్తం ఈ ఐరన్ రాడ్ సిస్టమ్ వల్ల ఇప్పుడు బ్యాక్ సైడ్ ఎవరన్నా ఎక్కాలన్నా కూడా, సెకండ్ పర్సన్ ఎక్కాలి అంటే, 2 వీలర్ అంటేనే సెకండ్ పర్సన్ కూడా ఎక్కుతారు. ఇప్పుడు వెళ్ళాలి సెకండ్ పర్సన్ ఒకరు ఎక్కాలంటే ఏంటి పరిస్థితి? మామూలుగా మన లేడీస్ కూర్చున్నట్టే కూర్చోవచ్చు. ఓకే, 1 సైడ్ కూర్చోవాలి, 2 సైడ్ కొంచెం ఇబ్బంది అవుతుంది. లేడీస్ అయినా సరే, జెంట్స్ అయినా సరే 1 సైడ్ ఎక్కి కూర్చుంటే ఈజీగా వెళ్ళొచ్చు. అంటే ఈ హైట్ ని మీరు ఎక్కిన తర్వాత మీ హైట్ ని చూసుకొని ఇది అమర్చారా, లేకపోతే ఎలా? ఇది మామూలుగా హైట్
అమర్చిన తర్వాత మనం అడ్జస్ట్ చేసుకుంటాం. ఎందుకంటే మన హెడ్ అనేది దీనికి తగలకుండా ఉండాలంటే చూసుకున్నారు అదంతా. చూసుకున్నాం. ఓకే, ఇప్పుడు బ్యాటరీలు అనేది మీరు చెప్పిన బ్యాటరీలు మొత్తం సిస్టమ్ అంతా ఇక్కడనే ఉందా? సిస్టమ్ మొత్తం ఒక్కసారి చూపించండి అది. ఓకే, ఇది 4 బ్యాటరీలు లేడ్ యాసిడ్ బ్యాటరీస్. ఓకే, ఇప్పుడు ఇదొకటి ఉంది, సేమ్ అవతల సైడ్ కూడా ఇలా టూ ఉన్నాయి అన్నమాట. ఇది మన మోటార్. ఓకే, ఇప్పుడు కంప్లీట్ గా ఇది మనకు పెట్రోల్ ట్యాంక్ ఉంది కదా, ఇప్పుడు దీంట్లో మీరు ఇప్పటివరకు పెట్రోల్ ఏం పోయించలేదు. ఈ బ్యాటరీ సిస్టమ్ అమర్చిన తర్వాత అసలు ఇందులో పెట్రోల్ అనేది లేదు, అసలు నడిస్తే బ్యాటరీ తోటి లేకపోతే సోలార్ తోటి. ఇప్పుడు మళ్ళా నేను కూడా ఈ ఇంజన్ అనేది ఉంది చేస్తున్నాను. ఓకే, ఇంజన్ రిపేర్ చేసేసి హబ్ మోటార్ అని ముందల వీల్ కి దొరుకుతుంది. ఓకే, ఏమంటారు దాన్ని? హబ్ మోటార్. హబ్ మోటార్ అని ముందల వీల్ కి వస్తుంది. ఓకే, దాని వల్ల యూజ్ ఏంది అసలు? అయితే ముందల ఎలక్ట్రికల్ గా నడుస్తుంది. ఓకే, ఇదేమో పెట్రోల్ నడుస్తుంది. ఓకే, అది ఫిట్ చేసిన తర్వాత మళ్ళీ పెట్రోల్ తో కూడా నడుపుకోవచ్చు. ఓకే, హైబ్రిడ్ సిస్టమ్ అంటారు. ఓకే, ఇప్పుడు ఇక్కడ కొన్ని వైర్లు అనేవి కట్ అయిపోయి పక్కకు పెట్టారు కదా, ఇది ఏం చేశాను ఏముండే ఇంత ముందు అక్కడ? ఇదే నేను ఒక మ్యాగ్నెట్ ఫిట్ చేశాను. ఓకే, మామూలుగా బండికి వస్తుంది మ్యాగ్నెట్. ఓకే, ఆ మ్యాగ్నెట్ ఫిట్ చేసి దీంతో కూడా ఛార్జింగ్ చేశాను. మ్యాగ్నెట్ తోటి కూడా? ఓకే, ఒక అయస్కాంతాన్ని ఫిట్ చేసి దాంతో కూడా ఛార్జింగ్ చేశారు. అయితే అసలు మీరు నేను మామూలుగా ఆలోచించాను, ఇక ఎందుకులే ఇది సరిపోతుంది కదా, ఇక మళ్ళీ దానికి ఎందుకు మళ్ళీ ఎక్స్పెరిమెంట్ పెట్టాలని. అసలు యాక్చువల్ గా మీకు వచ్చిన ఆలోచనలకు మీరు ఈ నల్గొండ లోకల్లో ఉండాల్సిన వాళ్ళు కాదు. ఎందుకంటే చాలా మంది మా పిల్లల్ని పెద్ద పెద్ద చదువులు చదివిస్తున్నాం, అమెరికా పంపిస్తున్నాం, యూకే, యుఎస్, అక్కడ పంపినాం, ఇక్కడ పంపినాం, మంత్లీ ఇంత ఉంటుంది, సంవత్సరానికి యాన్యువల్కి ఇంత ఉంటుంది అని చెప్తూ ఉంటారు. ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళు ఒకరి కింద పనిచేసే వాళ్ళు మాత్రమే, ఎంప్లాయీస్ మాత్రమే. కానీ మీకు వచ్చిన ఆలోచనతో ఏంటంటే మీరు మీ దగ్గరకు ఎవరన్నా ట్రైనింగ్ పర్పస్ స్టూడెంట్స్ వచ్చినా వాళ్ళకి నేర్పిస్తున్నారు, అంటే మోటివేట్ చేస్తూ ఉన్నారు. మనము చదువు ఉన్నా కూడా సరే, చదువుకోని వాళ్ళు కూడా ఉంటారు, చదువుకోలేని వాళ్ళకు కూడా మనం మన మైండ్ పని చెప్తే ఏదైనా సాధించవచ్చు అని చెప్పేసి మీ ఆలోచనతోటి మీ రూపకల్పనతో క్లియర్గా మనకు కనబడుతుంది. ఒక్కసారి మీరు ఈ బండిని తీసి ఒక్కసారి మా ముందు మీరు డ్రైవింగ్ చేసి చూపించాలి ఒక్కసారి. ఇది ఇగ్నిషన్ కీను ఆన్ చేస్తున్నా. ఇవి 4 లైట్లు ఉన్నాయి కదా, 4 లైట్లు ఉన్నాయి కదా, ఒక్కొక్కటి దిగిపోతూ ఉంటుంది. ఒక్క లైట్ పోయిందంటే మనకు ఒక్క బ్యాటరీ డౌన్ అయినట్టు, అట్లా ఒక్కొక్కటి డౌన్ అవుతుంటాయి. ఓకే, లాస్ట్కి ఒక లైట్ ఉందంటే 10 కిలోమీటర్లు పోవచ్చు, 40 కిలోమీటర్లు వస్తుంది. ఓకే, అంటే లాస్ట్ పాయింట్ మీద కూడా నడిపించుకోవచ్చు. ఓకే, అంటే ఇప్పుడు ఈ పాయింట్స్ కి సంబంధించి ఇది బ్యాటరీదా లేకపోతే సోలార్ సిస్టమ్ దా? ఈ పాయింట్స్ ఇది బ్యాటరీది. ఇది బ్యాటరీది. ఓకే, సోలార్ సిస్టమ్ ది మనకి ఎక్కడ చూపిస్తుంది? మనకి ఇంకా నడుస్తుంది అని. సోలార్ సిస్టమ్ ది కూడా మొత్తం దీంట్లోనే. ఓకే, బ్యాటరీ ఛార్జ్ ఫుల్ ఉందంటే ఇగో ఈ లైట్ లో గ్రీన్ లైట్ వస్తుంది, లో లైట్. ఇది సోలార్ కి సంబంధించింది. సోలార్ సంబంధించి. ఓకే, ఇది బ్యాటరీ లో అన్నట్టు. ఇది లైట్ వచ్చిందంటే మనకు బ్యాటరీ డౌన్ అయినట్టు. సెకండ్ లైట్ వచ్చిందంటే ఇక్కడ బ్యాటరీ లో ఉంది. ఓకే, ఇది డౌన్ అయింది అన్నట్టు. బ్యాటరీ డౌన్ అయిందంటే మళ్ళీ ఇప్పుడు కొంచెంసేపు ఈ స్విచ్ ఉంది కదా, ఈ స్విచ్ ఉంది కదా. ఓకే, ఈ స్విచ్ చేస్తే మనకు దీంట్లో నుంచి దాంట్లో పోతుంటది కదా, ఇది లోకంగానే మళ్ళీ నేను బంద్ చేసుకుంటాను. ఓకే, అంటే ఇప్పుడు ఈ థర్డ్ స్విచ్ ఏంది? ఇది ఎస్పీవి ఛార్జింగ్ అని చెప్పేసి ఒకటి ఉంది కదా, లాస్ట్ లైట్. ఏంది అది అసలు? ఇది మామూలుగా ఛార్జింగ్ వచ్చేదే. ఓకే, అంటే సేఫ్టీ ఛార్జ్ వచ్చిన తర్వాత ఆపుతుంది అన్నట్టు. ఓకే, ఓకే. యాక్చువల్గా ఇప్పుడు సింగిల్ పర్సన్ దీని మీద బైక్ డ్రైవింగ్ చేస్తూ అటు వెళ్ళేసి వచ్చారనమాట. సెకండ్ పర్సన్ కూడా ఎక్కాల్సి వస్తాయి. సరే, లేడీస్ అంటే వన్ సైడ్ కూర్చుంటారు క్యాజువల్గా, బట్ ఏంటంటే మేల్ పర్సన్ జెంట్స్ ఎక్కినప్పుడు మాత్రం 2 సైడ్ ఎక్కుతూ ఉంటాం. అది ఖచ్చితంగా టూ సైడ్ అనేది మనం ఎక్కుతూ ఉంటాం. కాకపోతే ఇదేంటంటే ఈ స్టాండ్ అనేది ఫిట్టింగ్ ఉండడం వల్ల 1 సైడ్ ఎక్కాల్సి వస్తుంది. మీకోసం నేను కూడా సెకండ్ పర్సన్ ఎక్కాలంటే ఎలా ఉంటుంది, కంఫర్ట్గా ఉందా లేదా ఒకసారి కూడా మీకు చూపించే ప్రయత్నం అయితే చేయబోతున్నాను నేను. ఓకే, వెళ్ళండి. అసలు ఏ మాత్రం కూడా సౌండ్ రావట్లేదు, ఇది కొంచెం భయం కూడా అవుతుంది నాకు. బాగుంది, బైక్ డ్రైవింగ్ చాలా బాగుంది, స్మూత్గా పోతుంది, అసలు సౌండ్ ఏ మాత్రం కూడా రావట్లేదు. కాకపోతే ఏంటంటే కొంచెం బ్యాక్ సైడ్ కూర్చున్న వాళ్ళకి సపోర్ట్గా ఏదైనా హ్యాండిల్ ఉంటే కొంచెం బెటర్. కాకపోతే అసలు దీన్ని మాత్రం 100% బైక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు, పెట్రోల్తో ఇబ్బంది అవుతుంది, మేము ఇబ్బంది పడుతున్నాము, బ్యాటరీ వెహికల్స్తో కూడా ప్రాబ్లం పడుతుంటాం అనుకుంటే మాత్రం
సోలార్ సిస్టమ్ చాలా బాగుంది, చాలా బాగుంది, స్మూత్గా ఉంది. అసలు ఇంజన్ ఆన్లో ఉందా అనే విధంగా ఉంది, ఎందుకంటే ఇంజన్ లేదు కాబట్టి. అసలు అక్కడ ఇంజనే లేదు. మామూలుగా ఏంటంటే పెట్రోల్ కార్లు కూడా ఈ అసలు దగ్గరకు వచ్చిన దాకా కూడా ఇంజన్ ఆన్లో ఉందా లేదా అర్థం కాదు. హైదరాబాద్లో ఉన్నవాళ్ళు, ట్రాఫిక్లో ఉన్నవాళ్ళు సిగ్నల్ పడ్డంతసేపు గ్రీన్ సిగ్నల్ పడగానే మళ్ళీ ఇంజన్ ఆగిపోయింది అనుకొని మళ్ళీ సెల్ఫ్ కొడుతూ ఉంటారు. అప్పుడు సౌండ్ వచ్చింది దాన్ని బట్టి ఇంజన్ ఆన్లో ఉందా అని అనుకుంటారు. ఇక్కడ ఏంటంటే కంప్లీట్గా ఇంజన్ లేదు కాబట్టి పెట్రోల్ కార్లో వెళ్తే ఎలా ఉంటుందో అంత స్మూత్ ఫినిషింగ్ అనేది ఉందన్నమాట. అంటే ఇక్కడ సిస్టమ్ కూడా బాగుంది. ఛార్జింగ్ ఎంత ఉంది, ఎన్ని పాయింట్స్ ఉన్నాయి, ఫుల్ ఉందా, మిడ్లో ఉందా, లోలో ఉందా అని చెప్పేసి ఇక్కడ కూడా ఇంటిగ్రేట్ చేయడం జరుగుతుంది. అలాగే దీనికి సంబంధించిన మొత్తం ఇంటిగ్రేట్ సిస్టమ్ సోలార్కి సంబంధించి సైడ్ బాక్స్లో కూడా ఉంది. పూర్తిగా ఆలోచిస్తే మాత్రం ఇక్కడ ఏముందంటే మనిషి మెదడుకు పని చెప్తే ఏదైనా సాధించవచ్చు. అంటే నేను చదువుకుంటే ఏదేదో చేసేవాడిని అని చెప్పేసి కామన్గా డిసప్పాయింట్ అవుతూ ఉంటారు. ఈ తరం పిల్లలు ఏంటంటే 10th క్లాసు అసలు నాకు మార్క్స్ సరిగ్గా రాలేదు, మంచి ర్యాంక్ రాలేదు అని చెప్పేసి ఇంటర్మీడియట్ వాళ్ళు, 10th క్లాస్ వాళ్ళు చిన్న కారణాలకు హాస్టల్లో సూసైడ్ చేసుకుంటూ ఉంటారు. అది కాదు ఇక్కడ కావాల్సింది. పేరెంట్స్కి కూడా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఒక్కసారి మనిషి ఆలోచన పెడితే ఏదైనా సాధించవచ్చు. ఇప్పుడు షరీఫ్ గారు, మీకు ఎవరన్నా కొత్తగా ఎవరన్నా వచ్చి మాకు ఇలా సోలార్తోనే కావాలి, ఈ సిస్టమ్ మాకు బాగా నచ్చిందని చెప్పేసి అడిగితే సేమ్ ఈ టైపే మీరు డిజైన్ చేసి వాళ్ళకి తయారు చేసి ఇస్తారా, లేకపోతే ఇంకా వేరేగా మీకు ఆలోచన ఉందా? మామూలుగా ఇది నేను అమర్చుకున్నా. ఓకే, ఆలోచన ప్రకారం నేను అమర్చుకున్నా. ఓకే, వేరే వాళ్ళు ఎవరైనా ఆర్డర్ ఇస్తే మాత్రం నేను అట్లా చేయను. మామూలుగా పెట్రోల్ బండి ఉంటుంది, ప్లస్ కరెంట్ బండి ఉంటుంది. మామూలుగా ఇది సోలార్ వచ్చేసేమో ఇక్కడ స్టాండ్ ఉంటుంది. ఓకే, ఫ్యామిలీకి కూర్చున్నప్పుడేమో వెనకకు జరుపుకోవచ్చు. ఓకే, మళ్ళీ అవసరం పడ్డప్పుడు ముందుకు జరుపుకోవచ్చు సోలార్. ఓకే, అంటే అది చేంజ్ చేసుకోవచ్చు అనమాట, మనకు అవసరం ఉన్న దాన్ని బట్టి మార్చుకోవచ్చు, ముందుకు జరుపుకోవచ్చు. ఓకే, స్టాండ్ ఇట్లయితే రాదు. అదే కావాలని నాకు ఇతనే అనుకున్నారు కాబట్టి మీరు ఈ డిజైన్ చేసుకున్నారు. వాళ్ళు కూడా ఇటనే కావాలంటే ఇట్నే చేపిస్తా, లేదంటే మామూలుగా ఈ టైప్లో చేసిస్తా. ఓకే, ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మీరు ఈ బైక్ తయారు చేసుకున్నప్పటి నుంచి ఫ్యామిలీ తోటి మీరు ఎన్నిసార్లు ట్రావెల్ చేశారు? ఎందుకంటే కొంచెము వెనక కూర్చున్న వాళ్ళకి గ్రిప్ తక్కువ అని అనిపిస్తుంది కదా. ఏం లేదు, ఓకే, ఇది పట్టుకోవచ్చు. ఓకే, చాలా హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. అంతే కదా, నల్గొండ మొత్తం తిరుగుతూ ఉంటారు. ఓకే, ఇది చూస్తున్నారు కదా, ఈ కొత్త ఆవిష్కరణ ఈ సోలార్ ప్యానల్ పైన మనకు క్లియర్గా కనబడుతుంది, బ్యాటరీ సిస్టమ్ కూడా కనబడుతుంది. నెక్స్ట్ ఎవరన్నా ఆర్డర్ ఇవ్వాలనుకుంటే, అంటే మాకు ఇలా సోలార్ సిస్టమ్తో మాకు కావాలనుకుంటున్నామని అనుకుంటే కనుక ఈ టైప్లో కాదు, నా వరకు నేను నడుపుకోవడం కోసం ఈ డిజైన్లో తయారు చేసుకున్నా. బట్ ఏంటంటే ఈ సిస్టమ్ని కాదు, కంప్లీట్గా చేంజ్ చేస్తాను నేను. బ్యాక్ సైడ్ వచ్చేస్తుంది, మనం కూర్చునే వాళ్ళని బట్టి అనుకూలంగా ఎలా అంటే అలా మనం మార్చుకోవచ్చు ఆ సిస్టమ్ని. ఈ బ్యాక్ సైడ్ కూర్చునే వాళ్ళకు ఇబ్బంది కలగకుండా కూడా నేను చేసుకోగలుగుతా. నాకు అలాంటి కొత్త ఆలోచన కూడా ఒకటి వచ్చిందని చెప్పేసి అయితే చెప్పడం జరుగుతుంది. ఈ సోలార్ ప్యానల్ కోసము ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇది ఫిట్ చేశారు, ఈ ఫ్రేమ్ బాగుంది. ఓకే, కాకపోతే ఇది ఒక్కటి నాకు అర్థం కాలే, అప్పటి నుంచి ఇదే అబ్జర్వ్ చేస్తున్నా. ఈ 2 ఐరన్ రాడ్లు ఉన్నాయి కదా ఈ బ్లాక్వి, ఇవి దేనికి అసలు దేనికి ఫిట్ చేశారు అసలు? ఇవి ఎక్స్ట్రా 2 వీల్స్ వస్తాయి, దీనికి 2 వీల్స్ వస్తాయి ఎక్స్ట్రా. ఓకే, దీని మీదనే మళ్ళీ ఇంకో సోలార్ వస్తుంది. ఓకే, ఈ వీల్స్ పైన ఇంకొకటి వస్తుంది మళ్ళీ సోలార్ వస్తుంది. ఓకే, 2 వీల్స్ బ్యాలెన్స్ అవుతాయి, ప్లస్ ఈ వెయిట్ ఉంటుంది కదా సోలార్, అవును, ఆ వెయిట్ ని కూడా బ్యాలెన్స్ చేయడానికి. ఓకే, అంటే ఒకసారి మనం వీల్స్ కూడా చూద్దాం, ఉన్నాయా మీ దగ్గర? ఉన్నాయి. ఓకే, చూపించండి, ఒకసారి చూపించండి. అది ఇలాంటి ఇంకొక 2 వీల్స్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఇంకొక 2 వీల్స్ కూడా సపోర్ట్గా తీసుకోవడం జరుగుతుందని చెప్తున్నారు. దీనికి సంబంధించి ఈ 2 రాడ్లు అనేది ముందుగానే ఈ ఆయనకు ఆలోచన ముందే ఉంది కాబట్టి వీటిని దృష్టిలో పెట్టుకొని వెల్డింగ్ చేయించడం జరిగిందనమాట. ఇలాంటి వీల్ ఒకటి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ 2 టైప్స్ వస్తుంది అనమాట, అటు ఇటు వస్తుంది. ఇవి వచ్చిన తర్వాత కూడా ఈ ప్యానల్ అనేది మళ్ళీ ఎక్స్ట్రా ఇంకొకటి యాడ్ అవుతుంది. ఈ వీల్ పెరిగిన తర్వాత మళ్ళీ సేమ్ ప్యానల్ ఇదే హైట్లో ఇంకొకటి అనేది యాడ్ అవుతూ ఉంటుంది అనమాట. ఎందుకంటే దానికి సంబంధించి కూడా బ్యాలెన్స్ చేసుకోవడానికి. ఇది సోలార్ ప్యానల్, మళ్ళీ ఇదేంది, ఇది ఎక్స్ట్రా అన్నట్టు ఇది చార్జరే. ఓకే, ఓకే, అంటే ఇవన్నీ ముందుగానే మీరు తీసుకొచ్చి పెట్టుకున్నారనమాట. ఆల్రెడీ ప్లానింగ్ ఉంది, ఇంకా ఇంకెక్కువ మనం ఉపయోగించాలని పడ్డది. అంటే ఇప్పుడు ఇది ఓన్లీ ఈ మనకు ఈ బైకుల టైప్ కాకుండా మనం యాక్టివా కూడా ఉంటుంది, చిన్న వెహికల్స్ చిన్న వీల్స్ ఉంటాయి, దానికి కూడా చేయాలంటే సేమ్ ఇలానే ఉంటుందా ప్రాసెస్ అంతా? ప్రాసెస్ అట్లా ఉండదు. ఓకే, యాక్టివాకి ఏముంది, పెట్రోల్ బండి కదా. అవును, పెట్రోల్ ఇంజన్ అట్టే ఉంటుంది, వెనక వీల్ ఉంటుంది కదా, వీల్ కే మోటార్ వస్తుంది. ఓకే, బ్యాక్ సైడ్ వీల్ కి మోటార్ వచ్చేస్తుంది. ప్లస్ ఈ ఎక్సలేటర్ ఉంటుంది కదా, దాంట్లోనే 2 ఎక్సలేటర్లు. ఓకే, మన ఏదైతే హ్యాండిల్ ఎక్సలేటర్ ఉంటుందో ఓకే, మామూలుగా ఎలక్ట్రికల్ అయితే ఎలక్ట్రికల్ చేసుకోవచ్చు. ఇప్పుడు అట్లా చేయడం వల్ల ఇప్పుడు మామూలుగా ఏదైనా ఎర్త్ రావడము, సడన్గా ఇలాంటి ప్రాబ్లమ్స్ రావడం ఏదైనా ఉంటుందా? లేవు,
ఓకే దేని దానికే ఉంటుంది. ఇప్పుడు మామూలుగా పెట్రోల్ ట్యాంక్ ఏదో ఉంది కదా, మామూలుగా వాళ్ళకు డిక్కీ ఉంటుంది కదా. అవును, ఎందుకంటే ఇప్పుడు చిన్న వెహికల్స్ కు ఈ యాక్టివాలకు ఈ టీవీఎస్ జూపిటర్లకు వీటన్నిటికీ సీట్ కింద వస్తుంది. సీట్ కింద బ్యాటరీస్ వస్తాయి. ఓకే, ఎందుకంటే ట్యాంక్ అక్కడే ఉంటుంది, బ్యాటరీస్ అక్కడనే అంటున్నారు కాబట్టి సమ్ ఏదైనా షార్ట్ సర్క్యూట్ రావడం అలాంటిది ఏమన్నా ఏముంటుంది. ఓకే, దానికి తగ్గట్టుగా మీరు సెట్ చేసి పెడతారు. ఓకే, యూనివర్సిటీ ఉంది కదా, గాంధీ యూనివర్సిటీ, మహాత్మా గాంధీ యూనివర్సిటీ, అక్కడి నుంచి కూడా పిల్లలు వచ్చారు. ఓకే, వాళ్ళు కూడా ఏమంటున్నారు, అగ్రికల్చర్ లో మామూలుగా ఉంటది కదా, పెట్రోల్ పోసి నడుపుతారు. అవును అవును, దానికి సపరేట్ గా మనకు ఎలక్ట్రికల్ మోటార్స్ ఫిట్ చేయాలి. ఓకే, అంటే మిమ్మల్ని కలిసారనమాట వాళ్ళు? నిన్ననే వచ్చారు. ఓకే, నిన్ననే వచ్చారు అయితే. రాలేదు. ఓకే, సూపర్. ఓకే, అంటే మీరు అలాంటిది ఒకటి తయారు చేసేమని మిమ్మల్ని తయారు చేసి మామూలుగా ప్రాక్టికల్స్ చేస్తారు కదా. అవును, ఇంజనీరింగ్ అవును, వాళ్ళ కోసం. ఓకే, ఇదే సేమ్ సాగర్కి వచ్చిన నాగార్జున సాగర్ వాళ్ళు వచ్చినట్టే మహాత్మా గాంధీ యూనివర్సిటీ వాళ్ళు కూడా వచ్చారు. ఓకే, నిన్ననే వచ్చిపోయారు, ఇంకా చేయలేదు, చేసేది ఉంది. ఓకే, దానికి. ఓకే, థ్యాంక్ యూ.